పడుకున్నారా? ఆ పైన వాళ్ళు సరిగ్గా ఉంటుంది ఖాళీ చేసాను స్టీల్ డ్రిల్ చేయించాను కదా ఆ గోళ్ళ మీద స్టీల్ డ్రిల్ మీద బట్టలు చేస్తున్నాను. దండాలు లేవండి, తాళ్ళు కట్టి దాని మీద ఆలోచిస్తున్నాను. తుప్పట్టిపోతాయి అంటే నేను చెప్తాను అంటున్నాను. వాడి చేస్తాం ఎందుకు? వాళ్ళేనా సత్యవతి గారు వాళ్ళ చెల్లెనా? వాళ్ళు రాలేదా? అయినా కుర్రవాళ్ళని వాళ్ళకి మన కుర్రవాళ్ళని పైకి తీసుకెళ్తున్నాను. ఎందుకు మరి పాడు చేసి కుర్రవాళ్ళని ఆ మెట్ల దగ్గర బోల్ ఇంత లాట్ ఉంది చెప్పులు. ఎవరాళ్ళు? ఎక్కడవాళ్ళు? వాళ్ళు కాపులు ఉంటాయి గంగనం గుడి దగ్గర. ఎవరు పడితే అలాగ వెళ్తే పాడు చేసేస్తారు మరి. తడి చేసుకో, చేతులకు తడి చేసుకుంటా. గ్లాస్తో నీళ్ళు కొద్దిగా తడి చేసుకుంటా. తాగి అసలు ఫస్ట్ ఏమన్నా రెండు బదులాడారు. బడ్డీ పెట్టారు. 2 రోజుల్లో తీసేస్తాను. రోడ్డు మీద పెట్టారు ఏంటి? రోడ్డు మీద పెట్టారు. అసలే ఉన్నదే ఇరుగు రోడ్లు అయ్యి రోడ్డు మీద పెడితే రోడ్డు కట్టిందా మంచి వాళ్ళు చూసుకుని అసలు ఏం చేయాలా 1,20,000 కట్టాలి బ్యాంకులో. ఏం చేయాలి చూసి సొంతనం ఒక 60,000 ఇచ్చారు. మొన్న ట్రాక్టర్ ఇచ్చాం, తొందరగా ఇచ్చారు 60,000 కావాలి. ఏం చేయాలా అని అనుకుంటాం. లేకపోతే చీరలా అర్థం కాదు. అభ్యంతరం వాళ్ళకి కూడా ఇస్తానన్నారు. వాళ్ళు ముందు తీసుకున్నారట. తీసుకున్నప్పుడు వాళ్ళు 9 మంది మానేశారంటే వీళ్ళకి కూడా ఎవరెవరు ఊరుకున్నారు. అదేంటో ఏంటంటో చెప్తున్నారు. వాళ్ళకి మనం చూసుకుని ఇలాగన్నారు. వాళ్ళు అంటున్నారంటో ఎఫ్ఐఆర్ కూడా అన్నట్టు 9 మంది వాళ్ళు ఇది లోన్ అయిపోయినప్పుడే తీసుకోవాలి. తీసుకోకపోతే ఇంకొకరికి వెళ్ళిపోద్ది. వాళ్ళు ఆ ప్రాసెస్ అయితే కానీ వీళ్ళకి రాదు అన్నా కానీ ఎఫ్ఐఆర్ ఇచ్చేస్తాం. వారం లోన్ కానీ 10,000 తీసుకుంటాం. వాళ్ళు కట్టుకోలేమంటున్నారు. అదే అడిగాను. తీసుకోవచ్చు కదా, తీసుకుని నెల కట్టుకోవచ్చు కదంటే అది ఏసీకి ఈఎంఐ కట్టాలి, ఇవన్నీ అక్కడ కట్టాలి. ఫైనల్ గా
వెళ్తే వెళ్ళాడు చెప్పచ్చా ఏ ఊరు వెళ్ళింది అక్కడ ఉందని వాళ్ళ టెన్షన్ పడుతుంది రోజు అన్నం వండి బాగా పూలే జీతం నెలలో 10,000 పొందుతారేమో అనుకున్నాను. మళ్ళీ ఈ నెల జీతం డబ్బులు ఇచ్చాడంట. 10,000 ఇచ్చినా చాలా ఎంతయాడు వాడుకోండి. అవును 20,000 వస్తున్నాయంట. పై డబ్బులు కూడా వస్తున్నాయంట. పై డబ్బులు అన్నీ ఖర్చు పెట్టుకున్నా 5,000 10,000 ఇవన్నీ ఈఎంఐలు వాళ్ళు పెట్టుకున్నా 10,000 పంపిస్తే అది ఏళ్ళకే తీసుకుంటారు. 10,000 ఖర్చు 20,000 ఖర్చు పెట్టుకుని రావట్లేదు అన్నట్టు. ఈ నెల ఈ డబ్బులు సరిపోవు కదా అత్తయ్య. ఉంటే ఏదైనా సర్దేవారేమో అని ఫోన్ చేస్తే డాడీ అంతా ఆంధ్రాలో ఎక్కడ ఉన్నాడు మరి. మీ బంగారాన్ని డబ్బుగా మార్చడానికి సరైన చోటు. తోలు కుర్రోళ్ళు కొట్టలో చేస్తున్నారు. కొట్టలు వచ్చేసి చుట్టుపక్కల ఉన్న కంప్లీట్ వస్తున్నారు. ఏంటంటే గొడవలు చేస్తున్నారంట అక్కడ. రేత్రి 1 గంట దాకా ఉంటున్నారంట. ఏం ఎందుకు లేదని కాల్ చేసింది. అక్కడే కొద్దిమేళ్ళలో అతను డాక్టర్ అంటే తెలుసు మీకు. ఏదో చెప్పే కాదు క్రిస్టియన్స్ కూడా కాదు, ఈ క్రిస్టియన్స్ అన్న దీని తెలిసింది మాకు తెలియదు. మాకు ఇద్దరే తెలుసు. క్రిస్టియన్ అతను అంటారు. బండి మీద మరియం ఫోటో అవి ఉంది. గౌడేశ అయితే అక్కడ వాళ్ళ పేర్లు చెప్పాను తెలిసిందే అంటున్నాను. మా పేర్లు అని తెలుసా? నేను తెలుసంట. ఆయన గౌడేశ. అక్కడ బాబురావు గారు వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. జానీ అని కేబుల్ జానీ పేరు తెలియదు. ఆయన కలదోడు పెట్టుకుంటున్నాడు. ఆయన మా మాయ కొడుకేలే, పుల్లారా మాయ కొడుకు. ఆయన కాపులు మనకు పెట్టిన ఆయన. అయితే ఇతను గౌడేశ్ ఇటువరకు నడిపించేవాడు, నడపట్లేదు. కృష్ణ కూడా కొడతాడు అతను, జానీ అని. వాడు 30,000. ఈడేమో ఈడు తీసుకునేదేమో 10,000 ఒకటి, 2,000 వస్తాయి, 4,500 ఒకటి. మన తర్వాత ఇక్కడ 2,000 ఒకటి. ఈ చిన్నోడు 6,000 పడుతుంది. పైన 6,000 ఇచ్చి 1,00,000 రూపాయలు రాయిస్తున్నాను నేను. ఏం చెప్తాను
ఆ చిన్నోడు రాజా ఇక్కడ ఇలా రాజాని పెద్దవాడు మళ్ళీ తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇలా 25 రాజు అలాంటి ఖాతాలో ఆర్బీఐ యొక్క డీఏ ఫండ్ కు వెళ్ళిపోతాయి. మీ బ్యాంక్ లోని ఏ బ్రాంచ్ కైనా వెళ్ళి మీ కేవైసీ వివరాలు అప్డేట్ చేయించండి. ఆర్బీఐ అంటోనే విషయాలు తెలుసుకోండి. అసలు ఆడేమో 30,000 మళ్ళీ తర్వాత 2,000 ఎలా చేస్తుంది ఈ 2-3 రోజుల నుంచి ఫోన్ చేస్తారు, చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మాకు కావాలి. అంతకుముందు ఎవరు ఫోన్ చేస్తారు, 2-3 రోజులు చేస్తున్నారు. కింద అబ్బాయికి పెడతానన్నాడు వాళ్ళకి ఉపయోగించి ఇద్దరు వాళ్ళిద్దరు ఫోన్ చేశారు. ఎంక్వైరీ చేయండి, ఎవరు మంచి బాగుంటే వాళ్ళు ఎగరబాటు ఇస్తాను అని చెప్పి అమ్మనే ఇవ్వకుండా ఇది ఎంక్వైరీ చేసాం. వాళ్ళు ఇక్కడ ఉంటారంట చోరుబడిలో వచ్చి వెళ్ళిపోతారు, పెట్టుకుని వెళ్ళిపోతారు. ఈ చుట్టుపక్కల ఎక్కడ చేస్తున్నానంట, 2 రోజులు మామూలుగా ఇంట్లో ఉన్నట్టు ఉంటారా, ఇంట్లో ఉన్నట్టు ఉంటాం, దీనికి పెట్టేది. పెట్టేసి వెళ్ళిపోతాం. అలా ఎంత శుభ్రం చేస్తారా మరి అలా ఎంత శుభ్రం చేసి శుభ్రం చేయమని చెప్పాలి, చేసుకోవాలి. ఇదే అసలైన అరెస్ట్. డిజిటల్ అరెస్ట్ ఇస్ 100% fake. It doesn't exist. ఎవరైనా కాల్లో "You are under digital arrest" అని అంటే స్పందించకండి. ఇలాంటి ఇతర జాబ్ వివరాల కోసం విజిలాంటిని ఫాలో చేయండి. 50,000 ఇంకో 10,000 నుండి ఇచ్చేయకూడదు బంగారం బాగా అయిపోయి నేను అదే అనుకున్నా, 20 కూడా ఇచ్చేద్దాం, వడ్డీ కట్టేద్దాం అనుకున్నా. ఇలా వాళ్ళు మహాలక్ష్మిను ఈ ప్రియ గారు ఇద్దరు దగ్గర తీసుకున్నాం, ఊపిరి ఆడినత్తల్లా వాళ్ళు పెద్ద టార్చర్ అయిపోయింది. ఈవిడ చేయి బదులు ఇచ్చింది, ఆవిడ వడ్డీకి ఇచ్చింది, ఈవిడ ప్రియ గారు చేయి బదులు ఇచ్చింది. 10 రోజులు మట్టి అసలు పద్దాకా ఫోన్ చేసి చంపేస్తున్నారు. వెళ్ళనే వాళ్ళకి కట్టేసింది. ఇంకా అంటే 20,000 వడ్డీకి అడ్డమే చేద్దాం. అలాగా చాలా టైం వచ్చేసింది నాకు. 60,000 అయితే చేసింది, ఇంటికి పోలేము మళ్ళీ 60,000 3,000 దగ్గర మళ్ళీ దేనికి అదే బంగారం పెట్టాంగా, కట్టినప్పుడు బంగారం పెట్టాము 3,50,000 3,50,000 అయింది. అవి 2 రకాలుగా పెట్టాం. 1,20,000 ఒకటి 2,10,000 వరకు ఒక మనిషికి ఇస్తారంట. మళ్ళీ రూల్స్ మారినాయి అంట, ఫోన్ చేసి 2,25,000 మనిషికి ఇచ్చేది అనేసి అన్నారు. అంటే ఆ 2,10,000 ఉన్నది ఒక అది స్టాండర్డ్ గా రాసిద్దాము, ఇంక 1,20,000 ఉన్నది తీర్చేసుకోండి అని అన్నారు. తీర్చేసుకోకపోతే నెలాఖరికి జప్తు చేసేసుకుంటారు. ఫోన్ చేసి అంటే అంతవరకే ఉందంట పర్మిషన్ ఒక మనిషికి. ఒక మనిషికే ఉంటుంది. 2 ఈ ఎక్కువ ఉన్నది మట్టుకి ఇక వాళ్ళకి సంబంధం జప్తు చేసుకుంటారు వాళ్ళు. అంటే 2 సార్లుగా పెట్టాం కదా, 2 సార్లుగా పెట్టాం. ఒకటేమో 2,25,000 పెట్టాము, ఇంకోసారి కొద్ది బంగారం ఒక పేరు మీద 2 సార్లు పెట్టారు. ఒక పేరు మీద ఒక పేరు మీద మీ అక్క పేరు మీద పెట్టాం. అప్పుడు ఇంకో పేరు మీద మార్చుకోవచ్చుగా, నీ పేరు మీద మార్చుకోవచ్చుగా, ఇంకోసారి పెట్టింది మార్చుకోవచ్చు కానీ అంటే మళ్ళీ కాగితాలు ఖర్చులు అవుతాయి అంట. కాగితాలు ఖర్చు 2,000 3,000 దాకా అవుతాయి. మళ్ళీ అవి తొందర తోడు అదేలే. వెళ్ళినప్పుడల్లా ఇప్పుడు మళ్ళీ తిరగేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఆవిడ పేరు మీద కూడా తిరగేయాల్సి వచ్చింది. సంవత్సరం అయిపోయింది, సంవత్సరం దాటిపోయింది, మళ్ళీ తిరగేయాల్సి వస్తే మళ్ళీ 2,500 2,000 అంతా ఖర్చు తిరగ రాసినందుగా. బ్యాంకులో ఉన్నాడు. బ్యాంకులో బంగారం ఏ బ్యాంకులో
అదే రూల్స్ మారినాయి అన్నది కదా యూనియన్ బ్యాంక్ ఇక్కడ థియేటర్ అదే పేర్లు మార్చి పెట్టుకుంటారు మళ్ళీ మార్చుకోవచ్చు అకౌంట్ మళ్ళీ 3,000 అంత ఖర్చు కాగితాలు గీతాలు మొత్తం అన్ని కలిసి అదే మళ్ళీ లాగిన్ ఫీజులు మళ్ళీ వేస్తారు ఫస్ట్లోనే పెట్టాల్సింది అలాగా ఇద్దరు పేరు అంటే మరి అప్పుడు సర్లే అప్పుడు ఈ సిస్టమ్ లేదు కదా తర్వాత ఫోన్ చేసి 3 సార్లు 4 సార్లు ఫోన్ చేసి చెప్తారు అప్పుడు ఎంత కావాలంటే అంత ఇస్తా ఉన్నారు ఒకళ్ళ పేరు మీద ఇప్పుడు మళ్ళీ సిస్టమ్ మారింది మళ్ళీ ఫోన్ చేస్తారు తగ్గిపోతున్నాయి నువ్వు దగ్గర 4 రోజులు మట్టి ఆ మందులో ఒకటి అమ్మ మళ్ళీ 10 రోజులు మట్టి ఇస్తే గోర్ షెడ్ ఒకటి లేచింది చాలా ఎక్కువ చేస్తాను నా కోపం వచ్చిందనుకో పొగాగా అదొకటి చేస్తాం అదొక నిమ్మకాయ పెట్టింది కానీ మరి దానికి అవ్వాల ఏం లాగలేదు అది ఫస్ట్ నిమ్మకాయ పెట్టింది అంటే ఎక్కువ చేస్తాం నిమ్మకాయ చూసాను నేను ఇది ఒక సిస్టమ్ నాలుగు పిచ్చి పడలేదు తట్టుకుంటే అలా అయిపోయేది వెంటనే తట్టుకోలేక వెళ్తే ఆడ పొడి చేసి నాన్న చిరాకు చేసాడు సూదులు పెట్టి పొడిచి ఇప్పుడు మనిషికి 4,000 పైన అయింది ఇప్పుడు ముగ్గురు నలుగురు కలిస్తే ముగ్గురు కలిసాం ఇంకిద్దరు ఉన్నారు కానీ కలవలేదు వాళ్ళు నేను ఫస్ట్ టైం వచ్చేసాను పక్కన అయితే ఒకళ్ళ ముందుకు వచ్చారని ఇద్దరు ముందుకు రావాలి రాని కాడికి వదులుకోవాలి కొన్ని 4 వారాలు తీసేసి కలిపేశాను రోడ్డు వైపు పైపు పెట్టేసి నిన్నప్పుడు ఈ రోడ్డు మీద వస్తాయి గొడవలని పని ఒకలా చేసుకోవాలంటే బోర్డు ఖర్చు అయిపోతుంది తర్వాత అమ్మాయి కొట్టమ్మాయి అంటే ఇటు వేసుకుని మీ పైపు ఇటు నడుపుకుని ఆలేదు కొట్టమ్మాయి చూడు ఆ అమ్మాయి ఇటు నడుపుకుని పైపు వాళ్ళ గుమ్మలోంచి అటు పంపిస్తామని అంటున్నారు అంతే వాళ్ళ ఇంటి వేసుకోమంటుందా అన్నిటికానికి అటు పంపిస్తారు ఇంటికి పంపిస్తారు మీ పైపు అటు వేసుకోమంటున్నారా వేసుకోమంది అప్పుడు నేను పైపు వేసేసింటారు ఫస్ట్ చెప్పలే మరి ఫస్ట్ చెప్పలే ఇంకెందుకు వేసేసుకున్నాను ఇప్పుడు వరకు లాగేస్తున్నాయి కింద భూమిలో లాగేస్తున్నాయి అది ఏం సమస్య వాడక నీళ్ళు ఉంటే అలా నిలబడిపోతాయి అలా దోమలు స్మెల్ వచ్చేస్తా ఉంటుంది ఇక వాళ్ళు పెద్దగా పై అతను పెద్దగా ఉండదు ఇప్పుడు అక్కడే 2 రోజులు 3 రోజులు అచ్చారపేట దగ్గర ఇక్కడ కాంట్రాక్ట్ దగ్గర ఆరంభ డిపార్ట్మెంట్ ఉందా
అలాంటి దాంట్లో ఏంటంటే వెనకాల ఉంటారు కదా, ఏమంటారు వాళ్ళని, సూపర్వైజర్ అది అంటారు కదా. ఏంటమ్మా ఫ్లవర్ చేస్తాను కింద లేత పాదాల మీరు సిగ్గుపడ్డాడు మాస్టర్ అదొక రకమైన సిగ్గు. వడ్డీ ఎంత అయినాయి అక్క? అవి ₹1,00,000 సెప్టెంబర్ 20 నుంచి 20 సెప్టెంబర్ 20. హలో వేస్తున్నారు టెక్స్టైల్ బ్యాంక్ 5 లక్షలు అలా వేస్తున్నారు. ఏమనంటే మా 40,000 ఇప్పుడైతే 21 నెల అయింది. 21 నెల అయిందా? ఇప్పటికైతే 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడైతే 21 నెలలు. ఇప్పుడు ఏ కాగితాలు ఉన్నాయి, కాగితాలు అన్నా వడ్డీ అన్నా కట్టుకోవాలి కదండి. వాళ్ళు మా అమ్మే బాగా చేస్తున్నారు సేమ్ వడ్డీ అవును. వడ్డీ అన్నా కట్టేసుకోవాలి కదా. అదే అంటే మళ్ళీ అప్పులే కావాలా మొన్న అడిగితే పొలం మీద ఇచ్చేస్తాను పొలం మళ్ళీ కూడా పొలం అంటున్నారు, పొలం కూడా చాలా నిలబెట్టి అంటున్నారు. అట్లా అన్నప్పటికీ కూడా పెడదామని పెట్టారు. అందుకని చాలా సార్లు అన్నారు పొలం కూడా పెట్టారు. స్కూల్ మీద ఉంటారేమో మరి ఇది రేటు ఇప్పుడు అమ్మేయాలనుకున్నప్పుడు ఎంతైనా అమ్మేస్తాం. ఫోన్ వేస్తట్లా ఇబ్బందులు, అప్పులు ఇబ్బందులు. చంద్ర వచ్చాడా? చంద్ర కూడా తీసుకున్నాడా? చంద్ర తీసుకున్నాడు మా దగ్గర తీసుకున్నాడు. వాళ్ళ ఆవిడ కదా చంద్ర తీసుకున్నది. ఇద్దరు కలిపి వచ్చారా? కలిపి వచ్చి వాళ్ళ ఆవిడ సింగిల్ గా తీసుకుందాం అనుకుంటున్నాను. ఇద్దరు కలిపి వచ్చి సంతకాలు పెట్టారు. రామ్సీ నోటు మీద 3 లక్షలు 4 లక్షలు ఇచ్చేస్తున్నాం మనం. స్పందన వాడు మొత్తం అన్ని అడిగాడు. అసలు 60,000 అనుకున్నా కార్డు, పాన్ కార్డు, ఓటు గుర్తింపు కార్డు అన్ని అడుగుతారు. సివిల్ చూస్తారా మరి? అకౌంట్ బుక్, మళ్ళీ కరెంటు బిల్లు, నిన్ను అడుగుతున్నాడు. మళ్ళీ ఆఫీస్ కాడ ఇది కాగితం ₹50 కాగితం నోటరీ చేయించమన్నాడు. అదే అప్పుడు ఈ దస్తావేజీ లాగా ఉంటుంది కదా అది నోటరీ చేయించాలి. నోటరీ చేయించి తీసుకెళ్ళి మళ్ళీ 2 సంవత్సరాలు కట్టాలి. 24 నెలలు కట్టాలి. ఇప్పుడు 60,000 ఇచ్చాడు కదా, ₹3,150 కట్టాలి. మేము 80 తీసుకున్నాం. 4,300 4,300 ఎందుకు పడుతుంట? 80,000 2 సంవత్సరాలు. అవును, మాకు 60,000కి అందరికీ 2 సంవత్సరాలే. అవును, 30,000 ఎక్కువ, 20,000 ఎక్కువ. 20,000 ఎక్కువైతే ₹180. 4,000 చదవరా? 1,100 ఎక్కువ. 4,300 సాహిత్యం మన్నీలు పట్టాము అంటే వడ్డీతో సహా రూపాయి 65 పైసలు అంత పడుతుందండి. ఓకేనా? 16 పైసలు.
మీ సొంతనే కదా తోటే లోన్ మాది ఏ సబ్జెక్ట్ ఇంచుమించు అయ్యి కట్ అయితే మీకు 60,000 60,000 అది లాగిన్ పేజీలు అయ్యి ఇంకా కట్ అయ్యి వచ్చినాయి ఇక 4,500 మరి అంతే మరి లోన్లు అంటే ఇది ఇన్సూరెన్స్ అంట కదా ఇది కూడా అది ఇన్సూరెన్స్ అంట దీనిగా అంతే వాళ్ళ సేఫ్టీ కోసం మనకి ఏమన్నా అయితే సేఫ్టీ కాదు ఇన్సూరెన్స్ మన సేఫ్టీ అదేలే వాళ్ళకి వస్తాయి వాళ్ళ డబ్బులు ఆకుండా వస్తాయి అదేలే ఒకళ్ళు కట్టరేమో అని నన్ను తెలిస్తే అని చేస్తే వాళ్ళు వేసుకుంటారు బ్యాంక్ వాళ్ళు వాళ్ళకి ఇచ్చేస్తారు ఇక మనకి సంబంధం లేదు. మరి శ్రీలేఖ వాళ్ళు అలా ఏం చెప్పితే మరి కట్నీ ఇచ్చేసారు కట్టం ఆపేసారు లోపలికి వచ్చినాయి అంతవరకు కట్నీ వెనక్కి ఇచ్చేసారు ఇంకా కట్టక్కర్లేదు ఇవాళ లక్ష్మి కూడా వచ్చినాయి మా లక్ష్మి చనిపోయాడు కాదు మా వాళ్ళ తమ్ముడు రైతు భరోసా డబ్బులు రైతుకి లోన్ పెట్టుకున్నారు అవి కూడా అలాగే కొట్టేశారు 2 లక్షలు ఎంత అదే మనకే లేకపోతే ఇంకొకటి నిజంగానే మీ బుజ్జి తమ్ముడి ఫస్ట్ బర్త్డేకి మమ్మల్ని అందరినీ పిలిచినందుకు చాలా థ్యాంక్స్ దివ్య చాలా బాగా చేస్తావు థ్యాంక్ యూ బంగారం చాలా బాగా చేస్తావు మీ తమ్ముడు బర్త్డే మరి ఆటి సంగతి ఏంటి అదే ఈ అందా వడ్డీ కడదాం ఈ నెల నుంచి వచ్చే నెల వచ్చే నెల ఈ అందరికి ఎంత వడ్డీ అయినా లెక్కేసి పక్కనట్టు ఈ నెల నుంచి అవి వడ్డీ కంటిన్యూ చేద్దాం రాజు లక్ష 21 నెల అంటే ఈ నెలకి 21 నెల 21 నెల అంటే 40,000 సిటీ ఎంత కట్టాలి 5,000 బాబు కమిషన్ వస్తుంది 1000 రూపాయలు ఈ మధ్యలో అన్న కట్టావమ్మా లక్షకి అన్న ఈ నెల నుంచి పిన్ని 2 లక్షలు ఆ లక్షకు కూడా కట్టమంటుందా అన్న కట్టలేమన్నా ఇది ఎక్కడే రాసేది గీత 2 తారీఖు వేసి ఈనాటికి ఈరోజు 45 అప్పుడే 2 నెలలు అడిగాను అయ్యోటి కడతలేదు ఏంటంటే అదే అన్నా కదా 1 నెల 2 నెలలు కట్టానా లేదా అని గుర్తుంది టిట్కోయిలు డబ్బులు వేస్తారంటున్నారు అప్పుడు 50,000 మళ్ళీ క్లియర్ చేయాలి అది ఎప్పుడు వస్తాయి పోజేసి వేయడం అగ్రికల్చర్ గురించి చెప్తున్నారు చాలా చెప్తున్నారు అక్టోబర్ నెలలో ఏదో ఎన్నో రోజులు టైం ఇచ్చాడు ఈలోగా అన్నీ క్లియర్ చేయాలి అంటున్నాడు నెల 2 నెలలు అంత టైం ఇచ్చాడు బాగుండు అయిపోవాలి డబ్బులు మా అన్నయ్య కూడా అవ్వచ్చులే చేస్తున్నారు అంటే అవుతుంది కానీ ఒత్తిడి చేస్తున్నారు మొత్తం అన్నీ అవుతాయి ఇప్పుడు అప్పట్లోనే 20,000 కోట్లు అన్నారు ఇప్పుడు ఇంకా గోల్డ్ రేట్లు పెరిగిపోయినాయి కదా అసలు ఒక కాయలండి అమ్మితే చాలు వీళ్ళు కూడా అప్పుడప్పుడు ర్యాలీకి వెళ్తూ ఉండాలి ఎవరు వెళ్తున్నారు పూజ మేము ఎంతమందికి ఫోన్లు చేస్తున్నాను అని విజయవాడలో పెట్టారు ఇక్కడ పెట్టారు కమలా పెద్దమ్మ నేను రెడీ అయ్యేవాళ్ళు ఆ గంటలో ఎలా మా అమ్మ కూడా వస్తానండి కానీ ఎండ గురించి ఆగిపోయింది తారీఖు ఎంత కాదు అది 1,00,000 రూపాయలు వడ్డీ తారీఖు ఎంత
20వ తారీఖు. అది 20నా? 13వ తారీఖు రాదు ఈ నెలకి. వడ్డీ కట్టేది ఏ నెల? ఇప్పుడు ఈ రోజు కానీ లెక్క చూసావు 20వ తారీఖు 20వ తారీఖు 20 వచ్చే నెల నుంచి కట్టు. వచ్చే నెల ఈ నెలకు లెక్క చూసేటప్పుడు వచ్చే నెల ఫాస్ట్ గారా రావట్లా మానేసేది ఈ మధ్యన మరి ఆగిపోమని ఉంటాడు అక్కడక్కడ చర్చ అయితే కడుతున్నాను. ఇదా 2500 చూడు అది లెక్క. పాత 2500 కదా అది లెక్క అయితే ఇది ఇప్పుడు రాసింది చూడు ఎంత లైన్ రాసింది. ఇక్కడ ఇది రాసు ఇప్పుడు ఇది పాతది ఇది వరకు. పెన్ డ్రైవ్ కుదిరిద్దా? సిరీది పెళ్లి వీడియో బాబాయ్ చిన్నబాబాయ్ దిగారు. పెళ్లికి అక్కడ వాళ్ళిద్దరే ఇక్కడ తీయలేదా? ఇక్కడ తీసేయాలి. ఇది రాలేదంట ఇంకా. ఇంట్లో అయితే నేను అందరం వాళ్ళకేం దొరకలేదు ఇంకా పెళ్లి సంబంధం. అదే గౌడే శాతం ఇచ్చాను కదా, డీటెయిల్స్ ఇచ్చాను కదా. ఇక్కడే అతను ఉన్నాడు. కాలనీలో ఒక అతను ఉన్నాడు. మా ఇల్లు లాగానే ఉంటుంది మనోళ్ళే. అతను టాప్ అని చెప్తాడు. వయసు కూడా ఎక్కువ అనుకుంటా, వయసు ఎక్కువే. ఇప్పుడు వరకు పిల్లలు ఇతనికి అంతా 27 అనుకుంటా నేను గౌడే. అప్పుడు 27 అన్నా సిరీస్ అయితే భలే ఉండేది. జోడి అక్కడ అతను హైట్ ఉంటాడు, నా హైట్ ఉంటాడు. అయితే ఫీజు బాగానే ఉందిగా. ఇది తింటుంటే సర్లే అక్కడ ఇది ఉందా అక్కడ రాసి పెడుతుంది. అందులో దేవుని నమ్ముకున్నాడుగా అని వీళ్ళు పక్కా హిందువులు వెళ్ళి నేను చెప్పిన సంబంధం పక్కా హిందువులు వాళ్ళు. ఆ జ్యోతకాల ఆడపడుతుంది మొదలు పెట్టుకుంటున్నానికి నేను ముందు పిల్ల ముందు ఆ పిల్లని పెద్ద పిల్లని 8 ఎకరాల పొలం అన్నది ఆ అబ్బాయి చేసి జంగారెడ్డి గుడు 8 ఎకరాల పొలం అంటే రేట్లు ఉండవాలట. గౌడే లేదు సంబంధం రావట్లేదు అంటే 30 ఇచ్చేసి మందు షాపు జంగారెడ్డి గుడిలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుకుండా మందు షాప్ పెట్టుకున్నాడు. జ్యోతిగా చెప్పాయి మరి తీసుకెళ్తున్నారా? 10ంటికి ఉంది కదా. 9 ఎన్నింటికి వచ్చేసి వచ్చాక అది టయానికి అవుతాయి.